బ్యాక్ న్యూస్ ఇక ప్రజలనుద్దేశించి జాతినుద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగించారు. భారత నారీశక్తి ఎదగకుండా విపక్షాలు అడ్డుకున్నాయని చెప్పేసి కూడా ప్రధాని మోదీ ఆరోపించారు. అలాగే మహిళా రిజర్వేషన్లకు కూడా కట్టుబడి ఉన్నాం అని చెప్పేసి ముఖ్యంగా మహిళలకు క్షమాపణ చెప్తున్నానని చెప్పేసి మోదీ చెప్పారు. ఇదే విషయానికి సంబంధించి బీజేపీ నాయకులు మనకు లైవ్ లో అందుబాటులో ఉన్నారు. వెంకటేశ్వర రెడ్డి గారు నమస్కారం అండి. జాతినుద్దేశించి ప్రధాని మోదీ మాట్లాడారు. ముందుగా మహిళలకు క్షమాపణ చెప్తున్నారు. నారీశక్తి బిల్లును విపక్షాలు అడ్డుకుని సంబరాలు చేసుకుంటున్నాయని చెప్పేసి కూడా ప్రధానంగా చెప్పారు. విపక్షాన్ని కంప్లీట్ గా విమర్శించినట్లుగానే కనిపిస్తోంది. మోదీ మాటల్ని ఎలా చూడాలంటారు? ముందుగా మీకు వీక్షకులకు అందరికీ నమస్కారం. అయితే భారతీయ జనతా పార్టీ గాని ప్రధాని నరేంద్ర మోడీ గారు గాని ఈ దేశంలోని ప్రజల్లో సగభాగమైనటువంటి మహిళలకు రిజర్వేషన్ కల్పించాలని ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. దీన్ని ప్రతిపక్షాలన్నీ కూడా ఒక కుట్రపూరితంగా వ్యవహరించి వాటిని మహిళలను పార్లమెంట్ లో అడుగు పెట్టనీయకోకుండా చేసే పని చేశారు. దీన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది, ఖండిస్తుంది కూడా. అదే విధంగా ప్రధానమంత్రి గారు చాలా ఎంతో బాధ్యతాయుతంగా ఈ దేశంలోని మహిళలకు క్షమాపణ కూడా చెప్పారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఆడుతున్న నాటకాలు, కాంగ్రెస్ పార్టీ యొక్క వైఖరి ఇది ఈ దేశ ప్రజలకు చాలా సుస్పష్టమైంది. ఒకవైపు సమాజ్వాదీ పార్టీ గాని, టిఎంసీ గాని, డిఎంకే గాని, ఈ దేశంలోని మిగతా పార్టీలు అన్ని కూడా, కమ్యూనిస్టులు కూడా మహిళలకు ద్రోహం చేసే పనిలో అందరూ కలిసికట్టుగా కలుపుకొని నారీ శక్తిని వీళ్ళు ప్రదర్శన లేకోకుండా చేశారు. దీన్ని దేశ ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. రానున్న రోజులలో కూడా ఈ దేశ ప్రజలందరూ కూడా సంఘటితంగా కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని మిగతా అన్ని పార్టీని కూడా కాంగ్రెస్ ముక్త భారత్ అనేది ఏ విధంగా మనం ఇదివరకు చేశామో ఇప్పుడు కూడా ప్రజలు వారిని తిరస్కరిస్తారు. మీరు కాంగ్రెస్ పార్టీ వైఖరి ఏదో చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ చూడండి, ఒకవైపు మహిళా బిల్లును మేము సమర్థిస్తామని చెప్తూనే డీలిమిటేషన్ పేరుతో సభలో సీట్లు పెంచుతామంటే వ్యతిరేకించే పార్టీని ఏమనాలి? ఒకవైపు రేవంత్ రెడ్డి గారు ఏమో ఆర్థిక పరిస్థితితో పాత బూజుబడిన సిద్ధాంతాన్ని, ఇది వరకు ఏదైతే బ్రిటిష్ కాలంలో ఏదైతే ఎవరైతే పన్ను కడతారో వారికి ఓటు ఉండే విధంగా ఉండిందో దాన్ని తీసుకొద్దామని చెప్పారు హైబ్రిడ్ మోడల్లో. అదే వారి యొక్క ఆర్థిక విధానము, ఎవరైతే డబ్బు ఉన్నారో వారికే ఓటు ఉండే విధంగా రేవంత్ రెడ్డి గారు తీసుకొచ్చిన పద్ధతిని భారతీయ జనతా పార్టీ ఈ రోజు దేశంలో ప్రజలను కాంగ్రెస్ తో సహా విపక్షాలు కూడా డీలిమిటేషన్ పై తప్పుడు ఆరోపణలు చేశాయి, తప్పుడు విమర్శలు చేశాయి. అందుకోసమే ఇది వీగిపోయిందంటారా బిల్లు? ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ యొక్క దురుద్దేశం ఏంటంటే ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ గాని నరేంద్ర మోడీ గారి యొక్క 12 సంవత్సరాల పాలన గాని గుడ్డిగా వ్యతిరేకించడం తప్ప ఈ దేశానికి ఏది ప్రయోజనం అన్న ఆలోచన ఏ రోజు కూడా చేయలేదు. చివరకు కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలోని మావోయిస్టులను, కమ్యూనిస్టు భావజాల సిద్ధాంతంతో ఉన్నటువంటి ఈ దేశ ప్రజలందరినీ చంపుతున్నటువంటి సిద్ధాంతాన్ని కూడా సమర్థించింది. అర్బన్ నక్సలైట్లను కూడా సమర్థించిన కాంగ్రెస్ పార్టీ ఈ రోజు గడిచిన 70 సంవత్సరాలలో ఈ దేశం యొక్క పరిపాలన ఏ విధంగా పట్టించుకున్న పాపాన పోలేదు. చుట్టుపక్కల దేశాలతో కూడా సఖ్యతతో ఉండే పనిని ఏ రోజు చేయలేదు. విదేశాలతో దేశీయ సంబంధాలను కూడా మెరుగుపరిచే పని చేయకపోగా ఈ రోజు భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు చేస్తున్నటువంటి పనిని ఉద్దేశపూర్వకంగా అడ్డగించింది. ఎందుకంటే మహిళలు మెజారిటీ వస్తే వాళ్ళ ప్రాధాన్యత కోల్పోతుంది. దేశంలో రాజకీయాలన్నీ కాంగ్రెస్ పార్టీ యొక్క మిగతా పక్షాల యొక్క రాజకీయ కుట్రలన్నీ కూడా ఈ రోజు తెలిసిపోతుంటే కాంగ్రెస్ పార్టీ ఓర్చుకోలేకపోయింది. సాక్షాత్తు ప్రియాంక గాంధీ గారు కానీ, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ గారు కానీ వీటన్నిటిని ఏ విధంగా వ్యతిరేకించారో చెప్పాలి. వీరికి కలిగిన సందేహం ఏదో చెప్తే దాన్ని నివృత్తి చేయడానికి భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉంది. కాబట్టి ఈ రోజు రాజకీయాల్లో, ప్రజాస్వామ్యంలో ఈ రోజు ఒక చీకటి దినంగా నిన్నటి దాన్ని కూడా మేము భావిస్తా ఉన్నాం. కాబట్టి ఈ చర్యలన్నిటి కూడా భారతీయ జనతా పార్టీ పూర్తిగా వ్యతిరేకిస్తుంది. క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ పార్టీ యొక్క వైఖరిని తెలియజేసే కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా తీసుకుంటుంది. చెప్పండి. రైట్ అండి వెంకటేశ్వర రెడ్డి గారు, థ్యాంక్ యూ అండి. జూమ్ లో జాయిన్ అయ్యి మీ అభిప్రాయం తెలియజేసినందుకు.